నిబంధన గ్రంథంలో 152 పేజీ, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి, యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. రెండవసారి ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట మోషేతోనూ ఇశ్రాయేలీలతోనూ సంభాషిస్తూ వారిని గూర్చి మాట్లాడుతూ వారి జీవితాల్లో కొన్ని నేర్చుకోదగినటువంటి విషయాల గురించి దేవుడు ఈరోజు మన మధ్య గొప్ప సందేశాన్ని సిద్ధపరిచాడనైతే నేను నమ్ముతూ ఉన్నాను. ఇశ్రాయేలీలు స్వతంత్రించుకోవలసినటువంటి కానానుకు, స్వతంత్రించుకోవలసినటువంటి ఆశీర్వాదకరమైన దేశానికి వెళ్ళడానికి ఒక పరీక్ష ఉంది, ఒక కండిషన్ కూడా ఉంది. వీటిని మీరు చేయాలి. అక్కడికి వెళ్ళడానికి మధ్యలో కొంచెం మిమ్మల్ని నలగొట్టే పని కూడా ఉంది అని దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నాడు. విషయం ఏంటి అని అంటే, దేవుని పిల్లలంగా దేవుని చేతిలో పడిన తర్వాత, దేవుని యొక్క హస్తాల్లో మనల్ని మనం అప్పగించుకున్న తర్వాత దేవుడు నడిపించే విధానానికి మనం తలవంచాల్సిందే తప్ప మన సొంత ప్రయత్నాలు చేయడానికి ఎక్కడా కూడా మనకి దేవుడు అవకాశం ఇవ్వడు, మనం తీసుకోకూడదు కూడా. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట 8వ అధ్యాయం 1వ వచనంలోనే అంటున్నాడు, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీకు మీ పితరులతో ప్రమాణము చేసిన దేశానికి పోయి దాన్ని స్వాధీనం చేసుకునేటట్లు నేను మీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నింటినీ కూడా మీరేం చేస్తూ ఉండాలంట? అనుసరిస్తూ నడుస్తూ ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో వీటిని మీరు అనుసరిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు, అరణ్య మార్గమైన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తాయి. అరణ్యంలో నడవాల్సిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తాయి. వచ్చినప్పుడు వాటిలో కూడా మీరు స్థిరులుగా కదలని వారిగా నిలబడితే ఖచ్చితంగా నేను మీరు ఎలా నడవాలో అలా నడిపించడానికి సమర్థుణ్ణి, ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్ళడానికి నేను సమర్థుణ్ణై ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఫైనల్గా దీని గురించి మనం ధ్యానం చేసుకుంటే, ఏం ధ్యానం చేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇందులో నుంచి చదువుకున్న లేఖన భాగాల నుంచి దేవుడు ఒక విశ్వాసిని ఎలా నడిపిస్తాడో, ఎక్కడి వరకు నడిపిస్తాడో దేవుని వాక్యం నుంచి, చదువుకున్న లేఖనాల నుంచి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇదే 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 3వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషిస్తాను. గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని మహింపరుద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, సహజంగా మన విశ్వాస జీవితంలో, శరీరక సంబంధమైన జీవితంలో మనము ఎలా నడిపించబడాలో, ఎలా నడవాలో, ఎలా ముందుకు సాగాలో తెలియని డైలమాలో
ఎంతో మంది జీవితాలు ఉన్నాయి ఈ రోజున. ఎందరో నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నా జీవితాన్ని నేను ఎలా నడిపించుకోగలగాలి, నా పోషణ ఏంటి, నా జీవిత ఆధారం ఏంటి, నన్ను హక్కున చేర్చుకునే వారు ఎవరు, ఇలా ఆలోచించే వాళ్ళు బోల్డ్ మంది భూప్రపంచంలో ఉన్నారు. అందులో ఎక్కడున్న వాళ్ళు కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భాలు లేకపోలేదు. అందుకనే దేవుడు తన వాక్కు చేత మనల్ని ధైర్యపరచడానికి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, తన పితరుల విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకున్నాడో, తన పితరుల విషయంలో ఎలాంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఈ రోజున తనను నమ్మిన వారందరి విషయంలో, అంటే తనను అంగీకరించిన వారందరి విషయంలో ఆయన ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక ప్రత్యేకమైన మార్గంలో వాళ్ళని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా ఆయన మనల్ని ఎలా నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, చదువుకున్నటువంటి భాగంలో చివరి మిమ్మల్ని అండర్లైన్ చేసుకోమన్న మాటను మీరు చూడండి. మీ పితరులు నీవే గాని నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మీ హృదయాల్లో చాలా ఆలోచనలు ఉండొచ్చు. నేను ఎలా, నా జీవితం ఎలా, నా పరిస్థితి ఎలా, నన్ను నడిపించేవారు ఎవరున్నారు, నాకు సహాయం చేసేవారు ఎవరున్నారు, నా జీవితంలో నన్ను హక్కున చేర్చుకునేవారు ఎవరున్నారు. క్వశ్చన్ మార్కుతో నీ జీవితం ఉందేమో. ఈరోజు క్వశ్చన్ మార్క్ అయిపోయిందేమో నీ జీవితం. నీ జీవితానికి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఈ రోజున దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఎన్నడూ నీవు గాని నీ పితరులు కానీ ఎరుగని మన్నాతో నిన్ను పోషించి నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ మన్నా ఏంటిదో తెలుసా? దేవుని వాక్యంలోకి వస్తే యోహాను శుభవార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని మనకు కనబడుతుంది. చూడండి, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 35వ వచనము చదువుతారా ఒకసారి? అందుకు యేసు వారితో ఇలాగన్నాడు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకనుగొనడు, నా యందు విశ్వాసముంచేవాడు ఎన్నడూను దప్పిగొనడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. 2 రకాల ఆహారాలు ఉంటాయి, 2 రకాల పోషణలు ఉంటాయి. ఒకటి పర సంబంధమైనదైతే, రెండోది భూ సంబంధమైన ఆహారం. భూ సంబంధమైన ఆహారం మనం భుజించినప్పుడు ఎంత మటన్ కూర తిన్నా, ఎంత మటన్ బిర్యానీ, ఎంత స్పెషల్ తిన్నా, ఉదయం తింటే మళ్ళీ మధ్యాహ్నానికి ఏమవుతుంది? అరిగిపోతాయి, మళ్ళీ ఆకలి కేకలు మొదలవుతాయి. అంటే ఎంత శ్రేష్టమైన ఆహారమైన నీకు ఎంతసేపు నీకది ఆ మధురాన్ని నువ్వు అనుభవించేది ఎంతసేపు? మహా అయితే ఒక 4 గంటలు, మహా అయితే ఒక 5 గంటలు, గట్టిగా వేసుకుంటే ఒక 8 గంటల మధురాన్ని నువ్వు అనుభవిస్తావేమో. తర్వాత మరలా నీ పొట్ట ఏమంటది? నీకు మరలా ఏమంటది? నీ పొట్ట ఏమంటది? మరలా ఆహారం, మరలా ఆకలేస్తుంది, శరీరం నీరసిస్తుంది, మళ్ళీ ఆహారం కావాలంటది. కానీ పరమందు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆహారం ఏదైతే ఉందో, అది ఎన్నటికి నీకు ఆకలి కొననివ్వదు, దప్పిక కొననివ్వదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. జీవాహారమును నేనే అంటున్నాడు. ఆ ఆహారమును నువ్వు భుజించినప్పుడు నీకు ఆకలే ఉండదు. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆహారమై ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు భుజించాలి అని అంటే, జీవాహారమై ఉన్న క్రీస్తు నీలోకి రావాలంటే నువ్వేం చేయాలనుకున్నావు? అదే అధ్యాయంలో 50వ వచనం చదువుతారా ఒకసారి? 50వ వచనం. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీనిని తినువాడు చావడంట, అది పరలోకము నుండి వచ్చిన ఆహారం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 53వ వచనాన్ని ఒకసారి చదువుతారా? కావున యేసు ఇట్లనెను, యేసు ఎలాగన్నాడు? మీరు మనుష్య కుమారుని శరీరము తిని, మీరు మనుష్య కుమారుని యొక్క శరీరాన్ని తిని ఆయన రక్తము త్రాగితేనే, ఆయన రక్తాన్ని తాగితే మీలో మీరు జీవము గలవారు కారు. మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని, నా శరీరాన్ని తిని, నా రక్తము త్రాగువాడే, రక్తాన్ని తాగువాడే నిత్య జీవము గలవాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అధికారాన్ని నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటావు? ఈ స్టెప్లోనికి నువ్వు ఎప్పుడు అడుగు పెట్టగలుగుతావు అని అంటే, నీ పాప జీవితాన్ని, నీ రోత జీవితాన్ని, దేవునికి విరోధమైన జీవితాన్ని బయట వదిలిపెట్టి లోపలికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం వేడల సంపూర్ణమైన పశ్చాత్తాపం. ఏంటన్నా ఇది జరుగుతుంది ఇక్కడ?
పాపము ఎడల సంపూర్ణమైన పశ్చాత్తాపమును ఎప్పుడైతే ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే ఇదిగో ఈ సంపూర్ణమైన జీవమిచ్చే ఆహారమును భుజించడానికి అర్హులవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.